బ్యాంగిల్స్ అంటే చార్మినార్. దర్శి పాపం ఫేస్ ఎలా చిక్కుపోయిందో, డల్ అయిపోయింది. యా, సో ఫస్ట్ చార్మినార్ వెళ్ళిన వెంటనే క్యూట్ ఉన్నాయన్నమాట. ఇది రోజు నేను ఫాస్ట్ చెప్పేస్తాను. 2 ఇయర్ రింగ్స్ మాట. ఇవి చూడండి బుట్టల్లా వచ్చాయి. నా దగ్గర ఎక్కువ పింక్ శారీస్ ఉంటాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే రీసెంట్గా చార్మినార్కి వెళ్ళాం కదా. సో వీకెండ్ వెళ్ళాము. సో సాటర్డే స్టార్ట్ అయ్యాం. 6:30కి స్టార్ట్ అయ్యాము ఇంటికాడ ర్యాపిడో బుక్ చేసుకొని. వచ్చేసరికి 11 o'clock అయింది. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ర్యాపిడో చేసుకొని. మిన్ను అయితే చూడు పాపం ఫేస్ ఎలా చిక్కుపోయిందో, డల్ అయిపోయింది. తిను మా ఆడపడుచు వాళ్ళ పాప మిన్ను మాట, మౌనిక, కానీ స్వీట్గా మిన్ను అని పిలుస్తాం. సో చాలా మందికి తెలిసి నా ఓన్ సిస్టర్ అనుకుంటారు చాలా మంది. సో దాన్ని ఇప్పుడు చూపించేస్తా ఏమేమి కొన్నాం చార్మినార్లో మేము అనేది. ఇంకా అన్బాక్సింగ్ కాదు, స్ట్రీట్ షాపింగ్ ఏం కొన్నాం అనేది మేము చూపిస్తాం. సో ఇవి బ్యాంగిల్స్ మాట. చార్మినార్ అంటే బ్యాంగిల్స్ అంటే చార్మినార్. Darshi, come here and sit. Yeah. సో ఫస్ట్ చార్మినార్ వెళ్ళిన వెంటనే కొన్నింది దర్శికి. ఇది 200 ఏమో చెప్పారు, కానీ మనం బార్గెన్ చేయాలి. 50కి ఇచ్చాను. ఇలా అనాలి, థ్రెడ్ ఉంటుంది ఇట్లా అంటే పైకి ఎగురుతుంది అన్నమాట. ఇది ఏరోప్లేన్, క్యూట్ ఏరోప్లేన్. నచ్చిందా దర్శి నీకు? యా, యూ కెన్ గో. సో తను ఆడుకుంటున్నాడు. టైడ్ అయిపోయాం బాగా. ఈరోజే ఇది పెట్టేస్తే వ్లాగ్. నెక్స్ట్ మళ్ళీ ఎడిట్ చేయడానికి అవసరం లేదు కదా, మళ్ళీ రీషూటింగ్ అంటే కష్టం. సో ఇవి ఫ్రెండ్స్, వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫుల్గా చూడండి. ఇది రోజ్ గోల్డ్లో వచ్చింది. ఇందులో సిల్వర్ నేను తీసుకున్నా. నిన్ను ఏమి రోజ్ గోల్డ్లో తీసుకుంది. 6 pieces వచ్చాయి. నేను వేసుకొని నెక్స్ట్ 100 రూపీస్ ఇది బాక్స్. 200 రూపీస్ బాక్స్ కూడా ఉంది. సో ఆ బాక్స్ అయితే మేము కొనలేదు. 200 రూపీస్ వెళ్ళి పెట్టి చార్మినారే వెళ్ళాలా అని. సో ఇది నేను సిల్వర్ షేడ్లో తీసుకున్నామాట. ఆఫీస్ వేర్ అయినా అవుతుంది నాకు, ఏదైనా శారీస్కైనా బాగుంటాయని. ఏదో కమ్ టువర్డ్స్ కెమెరా తిని 4 వేసుకుంది. అట్లా అలా వస్తాయి. నేను వేసుకో 6. బ్యూటిఫుల్ కదా, ఎలిగెంట్ కనిపిస్తున్నాయి. వావ్, బ్యాంగిల్స్ చార్మినార్ వెళ్ళాక ఎవ్వరు కూడా చార్మినార్ వెళ్ళాక బ్యాంగిల్స్ కొనకుండా రారన్నమాట. సో మేము చాలా షాప్స్ సర్చ్ చేసాము. ఏంటంటే మేము వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయింది. 6:30కి స్టార్ట్ అయ్యాం కదా, 7కి అంతా వర్షం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వర్షం పడుతున్నాయి, చిన్న చిన్న డ్రాప్స్ లాగా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా చాలా షాప్స్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఈ షాప్లో నేను ఎక్కడ కొన్నాము ఏంటి అనేది నేను యాడ్ చేస్తున్నా షాప్స్. ఇది 100 రూపీస్ మాట. బాగున్నాయి కదా, మీకు నచ్చితే లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి. ఇవి నా కోసం తీసుకున్నా. అండ్ ఆఫీస్ ఇవి లైట్ స్కై బ్లూ కలర్. దగ్గర నుంచి ఎలిగెంట్గా ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఆఫీస్ వేర్కైనా బ్యాంగిల్ వేసుకుంటే సింగిల్గా వేసేసుకోవడానికి. ఇవి 2 pieces 100 ఫ్రెండ్స్. ఇవి కొంచెం నాకు కాస్ట్ అనిపించే, బట్ ఈ లుక్ అనేది బయట ఎక్కడ నేను చూడలేదు. ఈ లైట్ షేడ్లో మీకు కనిపిస్తుందో లేదు క్లారిటీ, బట్ బయట నుంచి అయితే చాలా బాగుంది. ఇలా చూస్తే ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా 3 sets తీసుకున్నాను. అండ్ తీసుకున్నామట 2 ఫ్రాక్స్ అయితే స్మూత్గా ఉన్నాయి, కాటన్. సో ఇవి ఒక 2 pieces తీసుకున్నాను, బాగున్నాయి. ఒకటి 150 చెప్పారు. 2 pieces తీసుకున్నాను. నెక్స్ట్ మా వాడికి క్యాప్, వర్షం అప్పటికే పడుతుంది కదా. సో క్యాప్ 100 చెప్పారు, అస్సలు 150 చెప్పారు, 100కి ఇచ్చారు. ఇంకా అంతకన్నా పెట్టించలేదు. ఇలా క్లిక్ చేస్తే ఇట్లా మనం అంటే ఈ లైట్ వెలుగుతుంది. సో ఇది క్యాప్ దర్శింది. ఇది 100 రూపీస్ అని చెప్పా కదా. అక్కడ మనం డబ్బులు ఎంత తీసుకెళ్ళినా మన జోబులు ఖాళీ అయిపోతాయి, కానీ అస్సలు మనకి ఏం మిగులవు. అన్నీ ఉంటాయి మట్ట కొనడానికి. మనకు ఓపిక ఉండి కొనాలే కానీ కదా. విన్నా
చాలా ఉంటాయి. మన డబ్బులు తీస్తూనే 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అట్లా ఇస్తుంటాం కదా, అయిపోతాయి మనకు తెలియకుండా. ఇది మొబైల్ ఇట్లా పెట్టి మూవీస్ చూసుకోవచ్చు అన్నమాట. ఇది మా హస్బెండ్ తీసుకున్నారు, ఎందుకంటే అప్పుడప్పుడు మేము మొబైల్లోనే ఓటీటీలో మూవీస్ అని చూస్తాం కదా. సో దానికోసం అని. ఇది 100 రూపీసే కదా మేము, 100 రూపీస్ అనుకుంటా. ఇది అయితే 2 ఇయర్ రింగ్స్. నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. 2 ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి చూడండి బుట్టల్లా వచ్చాయి, చిన్న చిన్న క్యూట్ పీసెస్ అన్నమాట. మిన్ను పెద్దలు పెట్టదు. ఇవి ఈచ్ పీస్ అంటే 30 రూపీస్, ఈచ్ పీస్ 30 రూపీస్, క్యూట్ పీసెస్. సో తిను కాలేజ్కి వెళ్తుంది కదా, డిగ్రీ చదువుతుంది. రింగ్, స్మాల్ రింగ్, ఇది 20 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఇందులో 50 రూపీస్ రింగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక క్లిప్. మనం శారీస్ కట్టుకున్నప్పుడు మంచిగా పోనీ వేసుకున్న, హెయిర్ లీవ్ చేసిన ఇది ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది నేను నా కోసం తీసుకున్నాను. నా దగ్గర ఎక్కువ పింక్ శారీస్ ఉంటాయి కదా. ఇదైతే ఈ బ్యాండ్ వచ్చేసరికి 50 రూపీస్. ఆ షాప్లో ఏదైనా 50 ఫిక్స్డ్. ఇది ఒకటి క్లిప్ దిల్ షేప్లో క్లచ్ మాట. సో ఇది కూడా 50. నెక్స్ట్ ఇవి 50 రూపీస్ కదా, 50 రూపీస్ ఈచ్ పీస్. 3 అంటే మిన్ను 2 పీసెస్ తీసుకుంది. ఆఫీస్ వేరు ఇప్పుడు నేను వేసుకున్నా కదా, ఇది ఈ మోడల్లో వచ్చింది గోల్డ్ కలర్లో. సో తిన్న 2 పీసెస్, అలాంటిది ఇంకో పీస్ తీసుకున్నాను. సో 2 పీసెస్. మీరు వీడియో చూసి నవ్వుకోవద్దు. మన లేడీస్, గర్ల్స్, ఆడవాళ్ళం వెళ్తే మరి మనకి పిచ్చే, మనకి పెద్ద పెద్ద కోరికలు ఉండ, ఇలాంటి చిన్న చిన్న దీంట్లో మన ఆనందం ఎక్కడ లేని ఆనందం వస్తుంది. సో నాకు ఆఫీస్ వేర్కి ఇలాంటి ఇయర్ రింగ్స్ లేవని తీసుకున్నామంట. సో నా దగ్గర మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉండేది. కోవిడ్లో ఢిల్లీలో వదిలేసాను అనమాట, ఒక బాక్స్ నింపుగా. సో మళ్ళీ ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఈచ్ పీస్ 20 రూపీస్ అన్నమాట. లాస్ట్లో వచ్చేటప్పుడు తీసుకుంటాను. సో ఇది 10 రూపీస్ ఈచ్ పీస్. సో మిన్ను ఇవి తీసుకుంది, ఇవి నేను తీసుకున్నాను. మేమిద్దరం మళ్ళీ సేమ్ పీసెస్. అండ్ మా అక్కకి ఏం తీసుకోలేదు. మా అక్కకి కొంచెం క్లిప్స్ బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే మేమైతే క్లచెస్ ఇలా పఫ్ పెట్టేస్తాం కానీ తను ఎక్కువ జడేసుకుంటారు. సో తనకి ఈ క్లిప్స్ తీసుకున్నాను. ఈచ్ పీస్ 50 రూపీస్. ఇది నాకు చాలా రీజనబుల్ అనిపించింది. చాలా ఎలిగెంట్ మాట. మీరు చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. అయితే వేరే బండి దగ్గర 100 చెప్పారు, ఇంకో బండి దగ్గర 60 చెప్పారు, ఈ బండి దగ్గర అయితే 50 చెప్పారు. సో 2 తీసేసుకున్నాను. ఇంకా అంటే అప్పటికి చాలా మా దర్శి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. నైట్ అయిపోయింది, వర్షము, మమ్మీ వెళ్ళిపోదాం ఇంటికని. వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే స్టార్ట్ చేశాడు అనమాట. సో నేను పిక్ చేసుకొని ఎంచుకొని ఏది బాగుంది ఏది బాగాలేదు చూద్దామనే దీనికి కూడా నాకు ఎక్కువ టైం లేకపోయా, హడాఫుడిగా చేసేసాను ఇంకా. సో అంతే కదా నేను. సో ఇది ఫ్రెండ్స్ తీసుకున్నాము. మా షాపింగ్ ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, బై బై. సో 11 అయిపోయింది కదా, వచ్చేసరికి ఇంటికి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇప్పుడు వీ హ్యావ్ టు ఈట్ బిర్యానీ. సో జస్ట్ చలో బాయ్.